అరుదైన రికార్డును సృష్టించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కి అరుదైన గౌరవం దక్కింది. జపాన్ కత్తి సాము కళ కెంజూట్స్ లో పవన్ కు 5th డాన్ పురస్కారం లభించింది. సోగో బుడో కన్రీ స్కై సంస్థ నుంచి పవన్ కి ఈ బిరుదు లభించింది. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ లో బిరుదు అందుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ బిరుదు అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా ఇప్పుడు ఆయన రికార్డు సృష్టించారు. 3 దశాబ్దాలకు పైగా సాగిన సాధన, పరిశోధన, అంకిత భావానికి నిదర్శనంగా లభించిన గుర్తింపు ఇదే ఆయనకి. సినిమాలో ఇప్పటికే తన మార్షల్ ఆర్ట్స్ తో వావ్ అనిపించారు పవన్. తమ్ముడు మూవీ చూస్తే కనుక దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రదర్శన కానీ చాలా మెప్పించింది. ఇప్పుడు ఆయన ఒక అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఎప్పుడు ఒక కష్టపడే తత్వం పవన్ కళ్యాణ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ తత్వమే ఆయనకి ఈ బిరుదు లభించేలా చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడుగానే కాకుండా అతను రచయితగా, దర్శకుడుగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడుగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేశాడు. కానీ చాలా మందికి అతను ఒక నటుడుగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఈ విభాగాల్లో కూడా ఆయన ప్రతిభ అనేది ఉంది. ఆయన గురించి దగ్గరగా తెలిసిన వాళ్ళు కానీ, అనేక మంది ఆయనకి ఫాలో అయ్యే ఫ్యాన్స్ కానీ వాళ్ళందరికీ కూడా తెలుసు. హీఈస్ మోర్ దాన్, అంటే ఒక హీరోనే కాదు, హీఈస్ మల్టీ టాలెంటెడ్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజూట్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది నార్మల్గా కూడా ఒక చాలా డిసిప్లిన్ అనేది దీనికి ముఖ్యము. పర్టికులర్గా కూడా దీనికి ఒక డైట్ ఫాలో అవుతూ కూడా దీనికంటూ కూడా చాలా డిసిప్లిన్ ఉండాలి. ఫిజికల్గా చాలా కష్టపడాలి, టైం టు టైం ఉండాలి, ఇదంతా కూడా చేయగలగాలి. పవన్ కళ్యాణ్ ఎంత డిసిప్లిన్ అనేది మార్షల్ ఆర్ట్స్లో ఆయనకు వచ్చినటువంటి ఈ ప్రపంచ స్థాయి గుర్తింపే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే, యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది పవన్ కళ్యాణ్కి. చెన్నైలో ఉన్న రోజుల్లో ఈ మార్షల్ ఆర్ట్స్లోనే ఆయన శిక్షణ తీసుకున్నారు. తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు. సినిమాస్లోకి రాకముందలే జపనీస్ సమురాయ్ మార్షల్ ఆర్ట్స్ సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ మార్షల్ ఆర్ట్స్ చూపించారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ ఇటువంటి చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ కళను తెరపై చూపించారు. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రీ కై పవన్ కళ్యాణ్కు 5వ డాన్ పురస్కారం ఇచ్చింది. అలాగే సోకే మురమత్సు సెన్సైలోని టకేడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచాడు. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా పవన్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించారు. దీనికి సంబంధించి వీడియోని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర దీర్ఘకాలిక అంకిత భావాన్ని గుర్తించారు అంతర్జాతీయ సంస్థలు. పవన్ కళ్యాణ్కి పలు ప్రతిష్టాత్మక గౌరవాలు అందించారు. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రీకై నుంచి ఆయనకి 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సైలోని టకేడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఇప్పుడు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఆయన. జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం అది. అలాంటిది ఇప్పుడు ఆ గౌరవం ఒక తెలుగు వ్యక్తికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లభించింది. ఆయన హీరో కాకముందులే మార్షల్ ఆర్ట్స్లో ఆయన ప్రయాణం మొదలైంది. తర్వాత ఆయన హీరో అయిన తర్వాత ఆయన స్కోప్ ఉన్న మూవీస్లో ఒక 5-6 మూవీస్లో కూడా ఆయనకు ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ కళను ఆ డైరెక్టర్స్ వాడారు. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు ఆయన సొంతం చేసుకున్నారు. డెఫినెట్గా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా దీని మీద ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా పవన్ కళ్యాణ్ అన్న మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే మేము కూడా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ తమ్ముళ్ళుగా మేము కూడా ఉంటాం, మేము కూడా మార్షల్ ఆర్ట్స్లో అడుగు పెట్టబోతున్నాం అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక విశిష్ట బిరుదుతో చాలా తక్కువ మందికి లభించేటువంటి గౌరవాన్ని ఒక తెలుగు వ్యక్తిగా గౌరవం దక్కించుకున్నారు. భారతదేశంలో జపాన్ యుద్ధ కళలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకంలో పవన్ కళ్యాణ్
కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం, లోతైన తాత్విక అవగాహన సాధించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, తత్వశాస్త్రం ఈ మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం జరిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యుద్ధ కళా సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, ఇది ఆయన క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. ఈ విలువలు మార్షల్ ఆర్ట్స్కు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకు కూడా లోతుగా అనుసంధానమై ఉన్నాయి. ఈ లాస్ట్ పాయింట్ మాత్రం మనం ఒక్కసారి గమనించాల్సిన పాయింట్గా మనం చూడాలి. ఎందుకంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్లో రాణించటమే చాలా కష్టము. ముఖ్యంగా కూడా ఎందుకంటే దీనికి నార్మల్గా మనం వెళ్ళాము, చేసాము, కాసేపు నేర్చుకున్నాం, లేకపోతే ఒక డ్యాన్స్ లాగా చేసాము అంటే మన హాబీ లాగా చేయడానికి కుదరదు. డ్యాన్స్ లానో, జిమ్ లానో అలా చేయడానికి ఇలాంటివి అస్సలు కుదరదు. దీనికి ఒక కఠోరమైన దీక్షలానే చేయాలి. దీన్ని ఒక క్రమశిక్షణ ఉండాలి, వినయం ఉండాలి, గురువుల పట్ల వీళ్ళు ఎంత ఎదిగినా కానీ ఆ గురువుల ముందర తల ఉంచి ఉండాలి. నిరంతరం కూడా దీనికి ప్రాక్టీస్ ఉంటూనే ఉండాలి, నిరంతర అభ్యాసం కంపల్సరీ ఉండాలి. విలువలు, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఇలాంటివి డెఫినెట్గా కూడా విలువల్ని పెంచుతాయి ఒక మనిషిలో. విలువలతో నిండిన జీవనకాల ప్రయాణానికి ప్రతిబింబం. కేవలం మన ఫిజికల్ యాక్టివిటీ కోసం కాదు, ఇది మానసిక ఆరోగ్యం కోసం, మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, అనేక రకాలుగా ఒక వ్యక్తిగా మనం ఎదగటానికి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా ఆ ఏంతో ఉంటాయి. మొత్తం కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా రూపొందించేలాగా. అందుకని ఎప్పుడు కూడా మనం ఒక వినయంతో, వినమ్రతతో నిరంతరం కూడా జీవించే విధంగా మనలో ఉన్నటువంటి ప్రమాణాలను పెంచుతాయి. ఇక అలాంటి మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అరుదైన గౌరవాన్ని లభించుకున్నారు.